ఆంధ్ర మామిడి పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం ఫేమస్. నూజివీడు రసాలు, ఉలవపాడు మామిడికాయ, చిత్తూరు తోతాపురి, ఇక బంగినపల్లి గురించైతే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మన మామిడి పండ్లకి యమ గిరాకీ ఉంది. తాజాగా సింగపూర్కు మన మామిడి పండ్లను టన్నుల కొద్దీ ఎగుమతి మొదలైంది. సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గం నుంచే ఈ ఎగుమతి మొదలవ్వటం విశేషం. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా కుప్పం, పలమనేరు ప్రాంతాల నుంచి మేలైన మామిడి పండ్లను సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా తోతాపురి, బంగినపల్లి మామిడి పండ్ల రకాలను సింగపూర్కు ఎగుమతి చేశారు. మంచి మామిడి పండ్లను సేకరించి కర్ణాటక పరిధిలోని చింతామణి ప్యాక్ హౌజ్లో ఉంచి ఇప్పుడు వాటన్నింటినీ ఒక కంటైనర్ ద్వారా నౌకలో సింగపూర్కి పంపుతున్నారు. 12 రోజుల తర్వాత ఆ నౌక సింగపూర్కి చేరుకోనుందని రైతులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి, బంగినపల్లి మామిడికాయలు ఎక్కువగా కాపు కాస్తాయి. కర్ణాటక పరిధిలోని చింతామణి ప్యాక్ హౌజ్ నుంచి 5 టన్నుల మామిడి పండ్లతో ఉన్న కంటైనర్ చెన్నై ఓడరేవుకు బయలుదేరింది. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సిఐఎస్హెచ్ సహకారంతో బంగినపల్లి, తోతాపురి మామిడి పండ్లను నౌక ద్వారా సింగపూర్కు పంపుతున్నట్లు ఆసమ్ ఫుడ్స్ డైరెక్టర్, వ్యవసాయ పారిశ్రామికవేత్త కోటేశ్వరరావు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని మండలాలతో పాటు పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండల రైతుల నుంచి సేకరించిన మామిడిని సింగపూర్కు పంపినట్లు వారు తెలిపారు. ఈ మామిడి పండ్లను మొత్తాన్ని ఓ కంటైనర్లో ఉంచి షిప్లో సింగపూర్కు పంపుతున్నారు. మామిడి పండ్లు సింగపూర్కి చేరుకోవడానికి 12 రోజుల సమయం పడుతుంది. ఈ 12 రోజుల పాటు మామిడి పండ్లు చెడిపోకుండా ఉండే విధంగా 12 డిగ్రీల సెల్సియస్తో వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. రైతుల దగ్గర నుంచి మేలిమి జాతి మామిడి పండ్లను మంచి ధరకే కొనుగోలు చేసినట్లు వ్యాపారులు తెలిపారు. కిలో తోతాపూరి 50, బంగినపల్లి కిలో 120 చొప్పున కొనుగోలు చేశారు. గత నెల 9న 5 టన్నుల బంగినపల్లి మామిడిని సింగపూర్కు పంపగా కిలోకు 40 మిగిలిందని తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక పరిధిలోని ప్యాక్ హౌజ్ నుంచి పంపించాల్సి వస్తుందని, అదే ప్యాక్ హౌజ్ కుప్పం ప్రాంతంలో ఉంటే చిత్తూరు జిల్లా నుంచి విదేశాలకు మంచి మామిడి పండ్లు పంపే అవకాశం ఉంటుందని రైతులంటున్నారు.